ప్రముఖ సినీ నటుడు చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఆయన జనసేనలో చేరతారా, లేకపోతే బీజేపీలో చేరతారా? దక్షిణాదిన బీజేపీ పార్టీ పగ్గాలు స్వీకరిస్తారా? జాతీయ స్థాయిలో ఆయనకి కీలక పదవి ఇస్తారా? ఇలాంటివన్నీ ఎన్నో ప్రశ్నలు ఇటీవలి కాలంలో మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. చిరంజీవి ఎటువంటి వ్యక్తి అంటే దాదాపు రజనీకాంత్ లాంటి వ్యక్తే. చాలా ఆలోచించి అడుగులు వేస్తుంటారు. ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఎక్కువ అడుగులు వేయలేరు. అది కూడా మనం గమనించాలి. రజనీకాంత్ దాదాపు 3 దశాబ్దాల పాటు రాజకీయాల్లో చేరతా అని ఊరించి చివరికి రాజకీయాల్లో చేరను నాకు రాజకీయాల కంటే కళామ తల్లి సేవ ఎక్కువ ఇష్టం అంటూ ఆయన రాజకీయాలను వదిలేశాడు. రాజకీయాల మీద దృష్టి పెట్టడం మానేశారు. అయినా అప్పుడప్పుడు ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. అంటే ఆర్థికపరమైన లావాదేవీలు, ఆదాయ పన్ను మినహాయింపులు, ఇవన్నీ అంటే బ్యాంకులకు రుణాలు, చెక్ బౌన్స్ కేసులు, వీటినన్నీ తప్పుకోవాలంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో మంచిగా ఉండాలని రాజకీయ నాయకులకు బాగా తెలుసు. తాజాగా చిరంజీవి సంచలనమైన ప్రకటన చేశారు. ఇటీవల ఏదో ఒక సినిమా రిలీజింగ్ ఫంక్షన్లో ఆయన చేసిన ప్రకటన కొంత వివాదాస్పదమైంది. ఆయన మనసు కొంచెం బాధపడిందేమో దానికోసం. అందుకైనా ఆయన తాజాగా ఒక ప్రకటన చేశారు. జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటానని బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఇకపై కళామ తల్లి సేవలోనే గడిపేస్తానని తెలిపారు. రాజకీయ పెద్దలను కలిసేది పాలిటిక్స్ కోసం అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, కానీ తాను సినీ రంగానికి అవసరమైన సహకారం కోసమే కలుస్తున్నానని స్పష్టం చేశారు. తన లక్ష్యాలు, సేవాభావాన్ని పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారని చిరంజీవి వెల్లడించారు. అంటే పవన్ కళ్యాణ్కు తన ఆశీర్వాదాలు పూర్తిగా ఉంటాయని ప్రజలకు, ముఖ్యంగా కాపు వర్గానికి ఆయన ఒక సంకేతం ఇచ్చారు. అంటే నేను డివైడెడ్ లాయల్టీ కాదు, నాకు బీజేపీ వైపు దృష్టి లేదు, వైసీపీ వైపు దృష్టి లేదు, కాంగ్రెస్ వైపు దృష్టి లేదు. నేను కాంగ్రెస్ పార్టీ వాడే. ఆయన ఇంకా పార్టీకి రాజీనామా చేయలేదు. నాకు దృష్టి లేదు. పవన్ కళ్యాణే నా రాజకీయ లక్ష్యాలకు వారసుడు. అంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడానికి నా ఆశీర్వాదాలు ఉంటాయని పరోక్షంగా సంకేతం ఇస్తూనే తాను రాజకీయాల్లోకి చురుగ్గా పాల్గొనబోనని కూడా చాలా స్పష్టం చేశారు. అంటే ఇంతకుముందు చిరంజీవి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టిక్కెట్ల వివాదంలో జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన ఏదో ఎదురు వచ్చి నమస్కారం చేయలేదు, వీళ్ళందరినీ నడిపించాడు. ముఖ్యమంత్రి దగ్గరికి సినిమా నటులను నడిపించక ఎటువంటి ఏదో పోర్టికో వరకు తీసుకెళ్ళరు. అది అందరూ అనుసరించే పద్ధతిని ఆయన కూడా అనుసరించారు. కాకపోతే మరి దాన్ని ఒక పెద్ద వివాదాంశం చేసి కాపుల్లో కులాభిమానాన్ని రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డికి నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేసే సంస్కారం లేదని చెప్పటము, ఆ కాంటెక్చువల్ అయితే ఒక నిమిషం కనిపించే క్లిప్ను చూపించి దుష్ప్రచారం చేసి రాజకీయ ప్రయోజనం పొందారు. అది సినిమా వాళ్ళ లక్షణం కదా. పవన్ కళ్యాణ్ అనుచరులు, టీడీపీ వాళ్ళు ఆ విధంగా చేయగలిగారు. నిజానికి చిరంజీవి తమ ఇంటికి వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి దంపతులు వారికి భోజనం పెట్టి వచ్చిన వాడికి చిరంజీవి భార్యకు చీరాసారే పెట్టి భారతి గారు కూడా పంపించారు. సగర్వంగా సమర్యాదగా పంపించారు. అవన్నీ ప్రజల దృష్టిలోకి మళ్ళించేసి ఆయన ఏదో నమస్కారం చేసినప్పుడు ఆయన ప్రతి నమస్కారం చేయలేదని ప్రచారం చేశారు. ఏదేమైనా చిరంజీవి తాను రాజకీయాల్లో ప్రవేశించను అని చెప్పడం అనేది ఒక రకంగా ఒక సంకేతం. అంటే ఆయన రాజకీయాల్లో చాలా స్పష్టత, బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టత ఉంటే ఆయన బీజేపీలో చేరటానికి ఏమి సందేహించే మనిషి కాదు. ఆయన ప్రజారాజ్యం పెట్టి ప్రజారాజ్యంలో 18 సీట్లు గెలుచుకొని పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి చివరికి జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో నోరెత్తకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా స్వీయ ప్రయోజనాల మీదనే దృష్టి పెట్టాడు. అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన 5-6 మందిని కేంద్ర మంత్రులు చేయటంతో నోరెత్తలేకపోయారు. అలాగే అక్కడ ఎంపీలందరూ రకరకాల వ్యాపారాలు, కాంట్రాక్టులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనలేదు. హైదరాబాదుని ఉమ్మడి రాజధానిగా
ఉంచాలి అని కోరలేదు. ఏదో 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందంటే అది కూడా చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని వెంటనే పలాయన మంత్రం ఉత్తగించాడు. అంటే రాష్ట్ర ప్రయోజనాలకు కీలకమైనప్పుడు చిరంజీవి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పని ఏం చేయలేదు. ఆయన స్వీయ ప్రయోజనాలు, ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు, సినిమా ప్రజాదరణ పొందటానికి రాజకీయాలను కూడా ఒక పావుగా వాడుకునే నైపుణ్యాన్ని చిరంజీవి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉపయోగించారు. ఆయన మెగా ఫ్యామిలీలో ఉండే మెగా కాంపౌండ్ అంటారు కదా, అందులో ఉండేవాళ్ళు కూడా ఇటువంటి విద్యను బాగా పట్టించుకున్నారు. కానీ వారి ప్రయత్నాలు ప్రతిసారి సఫలం కావు. పవన్ కళ్యాణ్ కొంతమేర సఫలమయ్యారు. ప్రజారాజ్యం ప్రారంభించకముందు ఫుల్లీ పొలిటికల్లీ లోడెడ్ సినిమాలు తీశారు. ఇది ఠాగూర్ అని ఇంకా అలాంటి సినిమాలు కొన్ని తీసి ప్రజాభిమానాన్ని కొంతమేర సంపాదించాడు. 18% ఓట్లు సంపాదించాడు, 18% సీట్లు కూడా సంపాదించాడు. అంటే దాదాపు ఆయన కులం పర్సంటేజ్ మేరకు ఓట్లు సంపాదించాడు. అంటే కాపువారు కానీ కాపు సామాజికులు ఎక్కడ ఉన్నప్పటికీ వారు చిరంజీవి పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల, ప్రజారాజ్యం పట్ల, జనసేన పట్ల నిబద్ధత కలిగి ఉన్నారని మనం భావించాల్సి ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్కు 5-6% ఓట్లు మాత్రం వచ్చాయంటే ఈ నిలకడలేని మనిషి వల్ల ఉపయోగం లేదని ప్రజలు గుర్తించారు. కాబట్టి మొదటిసారి 2 సార్లు ఆయన ఓడించారు. తర్వాత 3వసారి ఉప ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయనకి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక బలంగా ఉంది. ఆ కోరికకు చిరంజీవి మద్దతు కూడా ఉన్నట్టు తాజా ప్రకటన బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.